మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. పర్యాటక సిరి కైలాసగిరిపై మరో ఆకర్షణ సిద్ధమవుతుంది. ఇప్పటికే శివపార్వతుల విగ్రహాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు చేపట్టిన త్రిశూల్ ప్రాజెక్టు అలరించేందుకు సిద్ధమైంది. 65 అడుగుల ఎత్తులో దీనిని నిర్మించారు. కింద నుంచి పై వరకు త్రిశూలం పొడవు 65 అడుగులైతే డమరుకం 10 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పు ఉంది. ఈ ఆకృతులను పూణేలో రూపొందించారు. దూర ప్రాంతాలకు కనిపించేలా త్రిశూలం లోపలి భాగంలో LED దీపాలు అమర్చారు. నేడు త్రిశూల్ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. విశాఖ పర్యాటక సిరి కైలాసగిరి మీద శివుని యొక్క ఆయుధం త్రిశూలం ఇప్పుడు అందరినీ అలరిస్తోంది, ఆకర్షిస్తోంది, ఆకట్టుకోవడానికి సంసిద్ధమైంది. VMRDA కీలకమైనటువంటి త్రిశూల్ ప్రాజెక్ట్ని ప్రారంభిస్తున్నారు. త్రిశూల్ ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాలని VMRDA చైర్పర్సన్ ఎంఈ ప్రణవ్ గోపాల్ మనతో వారితో మాట్లాడదాం. త్రిశూల్ ప్రాజెక్ట్ పూర్తయింది, ప్రారంభించుకుంటున్నారు, ఏమంటారు? కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఉత్తమ ప్రాంతంగా తీర్చే విధంగా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. VMRDA పరిధిలో ఉన్నటువంటి టూరిజం ప్లేస్ అన్ని కూడా అభివృద్ధి కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా కైలాసగిరి వేదికగా గతంలో ఏదైతే గ్లాస్ బ్రిడ్జ్ని ప్రారంభించుకున్నామో తర్వాత శివపార్వతులు ఆల్రెడీ అక్కడ ఉన్నారు కాబట్టి కైలాసగిరి మీద అక్కడ శివుడి యొక్క ఆయుధం అయినటువంటి త్రిశూలాన్ని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజలు అదేవిధంగా పర్యాటకులు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి దృష్టిలో పెట్టంగానే వారు కూడా సానుకూలంగా స్పందించి ఏదైతే టూరిస్టులు ఏదైతే అభిప్రాయం తెలియజేశారో దాన్ని మనం గౌరవించాలని చెప్పడం కూడా జరిగింది. వెంటనే కూడా దాని మీద మేము నిర్ణయం తీసుకొని ఈ యొక్క త్రిశూలాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. 65 అడుగులు ఏదైతే ఉన్నదో ఈ యొక్క త్రిశూల నిర్మాణం చేయడం జరిగింది. డమ్మరుకంతో కూడింది. NH మీద నుంచి కానివ్వండి, MVP కాలనీ, బీచ్ రోడ్డు, నగరం నలుమూల నుంచి కూడా కనిపించే విధంగా కూడా దీన్ని మేము ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దాదాపు 3 కోట్ల వ్యయంతో ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణం అయితే చేయడం జరిగింది. సైక్లోన్స్ కానివ్వండి, అదేవిధంగా ఏమైనా తుఫాన్లు కనుక వస్తే కనుక ఈ యొక్క FRP మెటీరియల్ ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వకుండా కూడా దానికి సంబంధించి కూడా మేము టెస్టులు కూడా చేయడం కూడా జరిగింది. ఇది నిర్మాణం చేయకముందే బెలూన్ని అక్కడ పెట్టి ఎంతవరకు విజిబిలిటీ వస్తుందని కూడా మేము టెస్ట్ చేయడం కూడా జరిగింది. సో అన్ని టెస్టుల ద్వారా మా అధికారులన్నీ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సమన్వయం చేసుకొని ఈ యొక్క త్రిశూల్ ప్రాజెక్టును కూడా మేము పూర్తి చేయడం జరిగింది. MP శ్రీభర్త్ గారు, గౌరవ మంత్రులు నారాయణ గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు, జిల్లా VMRDA పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈరోజు కైలాసగిరి అనేసి ఒక టూరిస్ట్ హబ్గా మారింది. గ్లాస్ బ్రిడ్జ్ కానివ్వండి, స్కై సైక్లింగ్ కానివ్వండి, జిప్ లైన్ కానివ్వండి, రానున్న రోజుల్లో కూడా అనేక టూరిజం ప్రాజెక్టులన్నీ కూడా ఈ యొక్క కైలాసగిరి వేదికగా కూడా రావడం కూడా జరుగుతుంది. రోప్వేకి సంబంధించి కూడా మేము టెండర్స్ ఫ్లోట్ చేయడం కూడా జరిగింది. రానున్న రోజుల్లో కూడా కొత్త రోప్వే కూడా సిద్ధం కూడా చేస్తున్నాము. ఉత్తరాంధ్ర ప్రాంతం ఉత్తమ ప్రాంతంగా తీర్చే విధంగా కూడా VMRDA అధికారులు అందరూ కూడా కృషి చేస్తున్నాం. విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి శివభక్తులు అదేవిధంగా పర్యాటకులు అందరూ కూడా ఈ యొక్క కైలాసగిరి వచ్చి తప్పనిసరిగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కైలాసగిరిది ఒక టూరిజం స్పాట్గా కాకుండా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా ప్రజలందరూ కూడా చూడాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. కైలాసగిరి పర్యాటక ప్రాంతమే కాదు, ఇప్పుడు ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోవడానికి త్రిశూల్ ప్రాజెక్ట్ ద్వారా సంసిద్ధమైందని VMRDA చైర్పర్సన్ ఎంఈ ప్రణవ్ గోపాల్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.